మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను మండల అధ్యక్షుడు మోహన్ రావు ఉపేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకులు ఇచ్చేశారు. ప్రభుత్వ వికలాంగులు 6,000 రూపాయల పింఛన్ అందించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని వికలాంగులు డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కారు త్వరలోనే నెరవేరుస్తుందని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ 4,000 నుంచి 6,000 రూపాయలు వెంటనే చేసినట్టయితే వికలాంగులుగా మేము కూడా సంతోషించి ప్రభుత్వాన్ని ఎంతో ఆనందంగా, ఒక వికలాంగుడు ఉన్నాడంటే ప్రభుత్వాన్ని దించాలన్నా పడగొట్టాలన్నా ఒక వికలాంగుడు వల్లే అవుతుందని చెప్తాను. ఎందుకంటే వికలాంగుడు ఒక గ్రామంలో గానీ పట్టణంలో గానీ ఇక్కడ కూర్చున్న ఒక 50 మంది కంటే సమాధానం చెప్పి ఓట్లని మార్చే సత్తా వికలాంగుడికే ఉంటదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం 6,000 రూపాయలు వికలాంగుడికి అందజేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వికలాంగులకు వెంటనే గౌరవనీయులు డాక్టర్ రామ్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున ఏ విధంగా ఎలక్షన్ మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఉన్నది. చూస్తూనే ఉన్నారు. గెలవగానే పిల్లలకు బస్సు ఫ్రీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ చేయడం జరుగుతుంది. నిన్న పేపర్లో చూసారు 21,000 కోట్లు మరి 25 లక్షల మందికి రైతు అంటే గవర్నమెంట్ భూమి అమ్మక ఎక్కడ అప్పు చేయకుండా మనం హర్షించాలి. రోజు నాయకత్వం, రామచంద్ర నాయక్ నాయకత్వం మనం పనిచేయాలి. ఇది కూడా తప్పకుండా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు చెప్పిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తారు. ప్రభుత్వం